ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యం భక్తి పరిమళాలతో ఆధ్యాత్మిక సొబగులను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏటా నైమిషారణ్యంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భాగవత గ్రంథాన్ని భక్తుల కోలాటాలు, నృత్యాల నడుమ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు భాగవత విశిష్టత, పరమాత్మ దివ్యత్వాన్ని గురించి చక్కగా వివరించారు. శుక మహర్షి అతని ప్రశ్నలను మన్నించి మనసా అభినందించి తాను అంటున్నాడు, అయ్యా చాలా మంచి విషయాన్ని నీవు అడుగుతున్నావు. మనురాజు యొక్క వంశం ఉంటే అది చాలా గొప్పది. అతని చరిత్రను సమగ్రంగా చెప్పమని నీవు అడుగుతున్నావు. అదే కాస్త ఆలోచిస్తున్నాను నేను. సమగ్రంగా చెప్పలేను. కారణం ఏమిటంటే నీకు వినడానికి ఎంత కావాలంటే మనురాజు యొక్క ఆయుష్యంతో అంత ఆయుష్ ఉన్నట్టయితే నీవు వినగలుగుతావు. చెప్పే శక్తి కనుకుంది. శుక మహర్షికి చెప్పే శక్తి ఉంది. నీవు వినబోతున్నావు కదా రాజా పరీక్షిత, నీకు అంత శక్తి లేదు. ఇదే మాట మహాభారతంలో వైశంపాయన మహర్షి జనమేజయునకు ఈ కథను చెప్తున్నా. మహాభారతం చెప్పిన తర్వాత మహాభారతంలోని ఒక భాగము పరిశిష్ట భాగం అంటారు. అందులోనే మిగిలిన ఇంకొక భాగము హరివంశం. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సప్తాహ కార్యక్రమంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.